శివాయ నమ. తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు వచ్చిందా అనేది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల మనం చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఆదాయము, ఖర్చు. మరి ఆదాయం వెలుగులో చూసుకుంటే 8% కనబడుతుంది. ఆదాయము, ఖర్చు 2. అంటే ఖర్చు మించిన ఆదాయం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఒక మనశ్శాంతి అనేది ఉండలే. మనసు శాంతి. ఎంత డబ్బు సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది. మరి చూసేవాళ్ళ వరకు నీకేం తక్కువయ్యా, బాగున్నావు, సంపాదిస్తున్నావు, పెద్దవాళ్ళు సంపాదించుతుంది, నీ భార్య సంపాదిస్తుంది, నీ కొడుకులు సంపాదిస్తున్నారు, మీకేం తక్కువ, గట్ల సంపాదిస్తున్నారు అని అని ఏడుస్తున్నారు ప్రజలు. ఆ ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా ఉంది. మరి ఆ ప్రజా ఏడుపు వలన మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడకు వచ్చి చేజారిపోతుంటుంది. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాదిలో కొన్ని పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ కానీ, లేదా మీరు చేసే బిజినెస్లలో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడి పెట్టడం కానీ, అది మీకు ఈ ఉగాదిలో మీరు పెట్టినట్టుగా అయితే వచ్చే ఉగాది కల్లా మీకు అద్భుతమైన విజయాలు అనేది రాబోతున్నాయి. మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ, రావాల్సిన భూములు కానీ, రావాల్సిన స్త్రీలు కానీ, అంటే కళ్యాణం గురించి కానీ, మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్నవి కూడా కొన్ని బ్రేక్ అయిపోయి ఆగిపోయినవి కూడా ఇప్పుడు మంచి అద్భుతమైన విజయాన్ని మీరు పొందబోతున్నారు. ఆ భగవంతుడు దయ వలన మీకు అనుకున్న కోరికలు, చేయాల్సిన కార్యక్రమం మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా విదేశాల ప్రయాణాలు. మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, విదేశాలు వెళ్ళటం, అక్కడ మంచి విద్య నేర్చుకోవటం, అక్కడ పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకోవటం, మంచిగా అభివృద్ధిగా రావటం, ఇలాంటి మంచి విధానాలు కనపడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్య సమస్య ఒకటి కనబడుతుంది. ఆరోగ్యంలో కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు, కొంతమంది మన మీద కూడా కొన్ని లేనిపోయినవి కూడా కొన్ని పూజలు చేయించడం, కొంత డిస్టర్బెంట్ చేయటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి ఏ పని అయినా కూడా వీళ్ళకి ముఖ్యంగా కుటుంబంలో వైవాహిక జీవితం, అంటే భార్యాభర్తలకి ఒక మంచి అద్భుతమైన విజయము రాబోతుంది. మంచి కార్యక్రమాలు, మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా దగ్గరికి వచ్చినాయి. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి దైవ దర్శనములు, అంటే దేవుడు గుళ్ళు, ఆ భగవంతుడు దర్శనాలు వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు ఊహించరు ఫలానా టైంలో ఈ టైంలో వెళ్తాను అనేది వీళ్ళు అనుకోరు. అది అనుకోకుండే వీళ్ళ జాతకములు అనేది కొన్ని వచ్చేస్తాయి, ఎదురుకొచ్చేస్తాయి. దాంట్లో కూడా పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకుంటూ అభివృద్ధిగా చేసేసి మీరు విదేశాలు వెళ్ళినా, వేరే గుళ్ళకి వెళ్ళినా మీకు అన్ని శుభాలు కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ బలం, ముఖ్యంగా శ్రీ గణపతిని మీరు పూజించాలి. ఆ గణపతిని మీరు పూజించినట్టుగైతే విద్య గురువు, ఆది గురువు గణపతి. ఆ ఆది గురువుని మీరు పూజించినట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనస్సు శాంతిగా ఉంటుంది, ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది. మరి మీరు ఎక్కువగా పూజించాల్సింది గణపతితో పాటు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు, మేడారం సమ్మక్క సారలమ్మ చాలా గొప్ప దేవతలు. అమ్మవారిని ఎన్నో కోట్ల జనాలు కూడా పూజిస్తున్నారు. కాబట్టి ఆమె కుంగు బంగారం అయిపోయి ప్రజలందరికీ ఎంతో బాధలో ఉండవలసిన వాళ్ళు కూడా ఆ గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్నో మంచి మార్గాలు చూపించింది. అదేవిధంగా ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా కలుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు
అభివృద్ధిగా వచ్చే మార్గాలు మీ జాతక యోగంలో అనేది కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా మీ పనులు, మీ కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, దానివల్ల చాలా 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 వరకు ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా కొంత అనుకూలంగా లేని దానివలన మనస్సు నిలకడగా ఉండలే. పండుకుంటే నిద్ర పట్టదు, ఏ పని చేసినా కూడా కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుగుద్దే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆలోచించి మీరు ముందుకు అడిగి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుందా అనేది చూసి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుందా అనేది మొత్తం జాతక విధం చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.